ఎన్నికల ముందు ఓటర్ల మనోభావాలు తెలుసుకొని ఈ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందని చెప్పేవే ఒపీనియన్ పోల్స్. ఒపీనియన్ అంటేనే అభిప్రాయం. ఇలాంటి ఒపీనియన్ పోల్స్లో ఖచ్చితత్వం ఉంటుందని చెప్పడం కష్టం. ఇక్కడ ఓటర్ ఒపీనియన్ కన్నా ఒపీనియన్ పోల్ నిర్వహించే సంస్థ ఒపీనియన్ కూడా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ఓటరు నాడి తెలుసుకోవాలని చేసే ప్రయత్నమే ఒపీనియన్ పోల్. ఈసారి ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ ఒపీనియన్ పోల్ సర్వేలో తెలిపింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 స్థానాలు వస్తాయని ఆ సర్వే తెలిపింది. కానీ ఒపీనియన్ పోల్స్ కొన్నిసార్లు నిజమైనా కొన్నిసార్లు బెడ్స్ కొట్టే సందర్భాలు ఉంటాయని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ కూడా చెబుతుంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్ ని సిఎస్డిఎస్ విశ్లేషించింది. లోక్సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. కానీ 1999 ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఖచ్చితంగా లేవు. ఎందుకంటే 1999లో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించబోతుందని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి. కానీ అలా జరగలేదు. 2004లో కూడా ఒపీనియన్ పోల్స్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేయలేకపోయాయి. 2009లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. యూపీఏ అధికారం నిలుపుకుంటుందని చాలా వరకు ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. యూపీఏ కూటమికి 2004లో 222 స్థానాలు రాగా 2009లో 262కు పెరిగాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుపుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలు వచ్చాయి. 2019లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 సీట్లకు మించి రావని అభిప్రాయపడగా బీజేపీ ఒంటరిగానే 303 సీట్లు సంపాదించింది. అయితే ఈసారి ఏ సంస్థ ఫ్రీ పోల్లో ఫలితాలు వెల్లడించిందో చూద్దాం. ఏబీపీసీ ఓటర్ సంస్థ ఎన్డీఏకు 373 సీట్లు వస్తాయని, బీజేపీకి 323 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా కూటమికి 155 సీట్లు రాగా కాంగ్రెస్కు 65 సీట్లు వస్తాయని ఏబీపీసీ ఓటర్ సంస్థ తెలిపింది. ఇండియా టీవీ.cnx సంస్థ బీజేపీకి 343 సీట్లతో పాటు ఎన్డీఏకు 393 సీట్లు వస్తాయని తెలిపింది. కాగా కాంగ్రెస్కు 40 సీట్లతో ఇండియా కూటమికి 99 సీట్లు వస్తాయని ఇండియా టీవీ.cnx సంస్థ వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఎన్డీఏ కూటమికి 358 నుంచి 398 వరకు వస్తాయని తెలిపింది. ఇండియా టుడే ఈక్వల్సీ ఓటర్ బీజేపీకి 304 సీట్లతో, ఎన్డీఏకు 335 సీట్లు, కాంగ్రెస్కు 71 సీట్లతో ఇండియా కూటమికి 166 సీట్లు వస్తాయని వెల్లడించింది. జీ న్యూస్ సంస్థ ఎన్డీఏకు 377 సీట్లు, ఇండియా కూటమికి 94 సీట్లు వస్తాయని వెల్లడించింది. అయితే ఓటరు మనోగతం తెలుసుకొని తదునకు అనుగుణంగా సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. కానీ ఇది కాలం చెల్లిన విధానం అని నిపుణులు అంటున్నారు. సర్వేకు కావలసిన సరైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వీలైనంత ఎక్కువగా
శాంపిల్ సైజ్ ఉండాలి. అందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కేటాయించాలి. కానీ పోల్ ఏజెన్సీలకు ఈ వనరులు లేవు. పార్టీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఫలితాల అంచనాలు కష్టమవుతాయని సిఎస్డిఎస్ చెబుతుంది. పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతుండడంతో పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలు కూడా చూపడం లేదు. ఫ్రీ పోల్ సర్వే గురించి జవాబుదారీ లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.